హలో అండి అందరికి. ఈ మధ్య ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో అయితే చూసానండి. అది అప్పటి నుంచి ట్రై చేయాలి అనుకుంటున్నాను. కాకపోతే కుదరక ట్రై చేయలేదు. అదేం రెసిపీయో ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉండాలి. చాలా పెద్ద ఇడ్లీ అన్నమాట అది. ఒక్క ఇడ్లీ తింటే చాలు టమ్మీ ఫుల్ అయిపోతది. అందుకే ఈ రోజు లేట్ లేకుండా ఈ రోజు ఎలా ఖాళీగానే ఉన్నాను గదా అని ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. ఏం లేదు జస్ట్ సింపుల్ మెథడే అంతేను. ఎప్పుడు ఒకేలా ఫుడ్ ఎలా తింటాం చెప్పండి. కొంచెం కొంచెం డిఫరెంట్‌గా తింటేనే కదా దాని మీద ఇంట్రెస్ట్ అనేది అబ్బేది. ఇక నేనైతే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశానన్నమాట. అంతకుముందు ఇడ్లీ పెట్టేసున్నాను. అవన్నీ నీట్‌గా తీసి పక్కకు పెట్టేసి దాంట్లోనే ఇంకొన్ని వాటర్ అయితే యాడ్ చేశానన్నమాట. తర్వాత ఒక బౌల్ అయితే తీసుకొని ఉల్టా పెట్టాను. ఎందుకంటే ఈ ప్లేట్ ఇడ్లీ మనం పెట్టామంటే అది వాటర్ పొంగి ఇడ్లీ మొత్తం ఖరాబ్ అయితది. ఎలాగో ఆవిరికే ఉడకాలి కాబట్టి అందుకే కొంచెం హై ఫ్లేమ్ లో పెట్టి గిన్నె అయితే బాయిల్ ఇచ్చానన్నమాట. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దానికి నెయ్యి అయితే నిండుగా స్ప్రెడ్ చేశాను. తర్వాత ఇడ్లీ పిండిని దాన్ని నిండుగా అయితే వేసేసాను. 4 గరిటెలు అయితే పట్టింది నాకు. ఇప్పుడు లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఈ గిన్నెని అయితే దాంట్లో పెట్టేసుకోవడమే. ఆవిరికి ఒక 15 మినిట్స్ ఉడికాక తీసుకొని నీట్ గా వచ్చేసింది. ఇడ్లీ మీద నెయ్యి కారపొడి వేసుకొని తింటుంటే వేరే లెవెల్లో ఉంది.